మా సుమన్ టీవీ ఛానల్తో కలిసి వర్క్ చేయడానికి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి SEOs కావాలి. ఆసక్తి కలిగిన వారు క్రింద నెంబర్కి సంప్రదించండి. మీకు ఇప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్ నా లైఫ్లో ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకునే సంఘటన ఏదైనా ఉందా? అంత దగ్గరలో వచ్చి ఒక మన నా టీం మెంబరు సినిమాల్లో కావచ్చు బయట కానీ పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు మేబీ అది నెగిటివ్గా ఉన్నప్పుడు రూమర్స్గా ఉన్నప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా సార్? బాధ అనిపిస్తుందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పోలీసుల గురించి? రాను ప్రతి పనికి ఫ్రీగా ఇది చేయటం లేదు. పోలీస్ స్టేషన్ వ్యవహారం అంటే మీరు ఛార్జ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ఎవరితోనైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయా మీకు? నా మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పొరపాటు పడుతున్నారేమో, మీరు నా మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు, మీరు నన్ను తిరిగి డీజీ పోస్టులో వేశారంటే, అందులోనూ జైలు శాఖ ఇప్పుడు అంతా చాలా గందరగోళంగా ఉందంటే, అది గందరగోళంగా ఉంది కాబట్టి నేను వేశానయ్యా అన్నాను. సార్ అండ్ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కటి మేము మేబీ అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం, బట్ ఇప్పుడు చూసినప్పుడు మోడీ చేతికి వేడీలు అనే ఒక ఆ లైన్ మాకు ఇంకా గుర్తుంది సార్. ఏంటి సార్ ఆ సందర్భం ఏంటి, ఎందుకని? మన సర్క్యులేషన్ పెరగాలి, మనం సెన్సేషనల్గా ఉండాలి కాబట్టి ఒక క్యాచీ హెడ్లైన్ పెడదాం ఫ్రంట్ పేజ్లో. హెడ్డింగ్ ఏంటి? మోడీ వస్తే బేడీలు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ డీజీ ఎంవి కృష్ణారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. ఎస్, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా మాకు తెలుసు మీ గురించి, బట్ ఇంకా లోతుగా విశ్లేషణ మాకు అవసరం ఉంది. అంటే ఎక్కడ పుట్టారు, అసలు ఎలా ఈ సర్వీస్లోకి రావాలనుకున్నారు, తెలియచేయండి సార్. నేను పుట్టడం అమ్మా 1950. ఆ రోజుల్లో మద్రాస్ అని ఒక ఊరు ఉండేది, దాన్ని ఇప్పుడు చెన్నైగా అంటున్నారు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి జస్ట్ ఒక 3 ఏళ్ళు అయింది. మన రిపబ్లిక్ ఆవిర్భవించింది 1950 జనవరి 26. నేను అక్టోబర్లో పుట్టాను. నా బాల్యం టిల్ మై 10th ఇయర్ అక్కడే జరిగింది. తర్వాత వరంగల్లో సెయింట్ గేబ్రియల్స్ హై స్కూల్ అని కాజీపేటలో ఉంటుంది. అక్కడ 9వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు అక్కడ చదివాను. 1966లో అయిపోయింది అది. 66లో హైదరాబాద్ వచ్చి నిజాం కాలేజ్ అని ఉంటుంది, అక్కడ 1 సంవత్సరం చదివాను. ఎక్కువ మార్కులు వచ్చాయని నన్ను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి పంపించారు. టాపర్స్ అందరూ అక్కడ పెట్టేవాళ్ళు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 5 ఏళ్ళు, అందులో 1 సంవత్సరం పోయింది, తెలంగాణ అజిటేషన్ 1969 బ్యాచ్. సో నా డిగ్రీ 69లో అవ్వాల్సింది 70లో అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 72లో అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండగానే MA ఫైనల్ ఇయర్లో ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోటీ పరీక్షలకు ఉంటే దానికి 20 ఏళ్ళు ఉంటే చాలు. సో నాకు 20 ఏళ్ళు వచ్చాయని దానికి అపియర్ అయ్యాను. MA కంప్లీట్ కాకముందు సెలెక్ట్ అయిపోయాను ప్రొబేషనరీ ఆఫీసర్గా. సో ఇందోర్ అని మధ్యప్రదేశ్లో ఉంటుంది, అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాము. 1973లో స్టేట్ బ్యాంక్లో అప్పటికి 1 సంవత్సరం సర్వీస్ అయింది. అప్పుడు ఈ UPSC సివిల్స్ ఎగ్జామ్ రాసాం. 74లో ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యాం. అప్పుడు స్టేట్ బ్యాంక్ నుంచి రిజైన్ చేసి IPSలో చేరిపోయాను. ఇక అలాగా IPSలో 74 జూలై నుంచి అక్టోబర్ 31 of 2010 వరకు సుమారు 36.5 సంవత్సరాలు ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేసి 2010లో రిటైర్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి విశ్రాంత జీవితం. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో 74లో, అప్పటికి 2010కి సార్ ఈ మధ్యలో గ్యాప్లో చాలా చాలా విశేషాలు జరిగాయి. మీకు ఇప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్ నా లైఫ్లో ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకునే సంఘటన ఏదైనా ఉందా? ఒకటి కాదు, చాలా ఉంటాయి, కానీ భయంకరమైన సంఘటన 1980లో ఏప్రిల్ 20వ తారీఖున ఇందర్వెల్లి అని ఆ రోజుల్లో నేను SP ఆదిలాబాద్. నా వయసు అప్పుడు 81లో, అది 81. సో సుమారు నాకు అప్పుడు 30 ఏళ్ళు.
ఆ టైంలో నక్సలైట్స్ ఈ గోండ్స్ అనే ట్రైబల్స్ని ప్రేరేపించి అటాక్ చేయించారు. నేను నా ఆర్డీఓ గారు ఒక 50 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాం. ఆ అటాక్లో మా కానిస్టేబుల్ మహమ్మద్ గౌస్ అని పాపం ఆయన్ని చంపేశారు. నేను చూస్తుండే కదా అంత దూరంలో ఉన్నాడు. సో అది కొంచెం బాధాకరమైన సంఘటన. నేను చూస్తుండగానే వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎందుకు మీ గొడవ ఏంటి అని. ఇంతలో వాళ్ళలో ఒకరు వచ్చి ఒక స్పియర్తో చంపేశారు. సరే, బట్ అంత దగ్గరలో వచ్చి ఒక మన ఓన్ నా టీం మెంబరు చచ్చిపోవడం అది చాలా బాధాకరం. అలాగే ఉంటుంటాయి. అలా చాలా రకాలుగా ఉన్నాయి. సో మేబీ హ్యాపీగా ఫీల్ అయింది ఏదైనా ఉందా సార్? ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని. అంటే ఒక రకంగా పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేయగలిగితే మనకు కొంత సంతోషం కలుగుతుంది, సాటిస్ఫాక్షన్. నేను విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా 5 ఏళ్ళు పనిచేశాను, 88 నుంచి 93 జూన్ వరకు. ఆ టైంలో ఒక ఓల్డ్ లేడీ, షీ వాజ్ అబౌట్ 70 years old. ఆవిడ ఒకరోజు నేను ఆఫీస్లో కూర్చుని ఉండగా కొంచెం విచారంగా చెట్టు కింద నిలబడి ఉంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ జగదాంబ టాకీసు దాని దగ్గరలో ఉంటుంది. అది దసపల్ల హోటల్కి ఆనుకుని అవతల సైడ్. సో నేను ఏదో లంచ్కో దేనికో వెళ్ళినప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వస్తే ఆవిడ కనిపించింది. ఏంటమ్మా ఎందుకున్నామంటే, నన్ను లోపలికి రానివ్వటం లేదు. అయ్యో, అంటే కమిషనర్ పోలీసుని అంత ఈజీగా కలవనివ్వరు, ఏదో బయట వాళ్ళు ఆపేస్తుంది. సో ఏంటమ్మా చెప్పండి అని నేను మళ్ళీ తిరిగి తీసుకెళ్ళాను. ఆవిడ చెప్పింది ఏమిటి అంటే, మీ పోలీసులు 4th టౌన్ పోలీస్ వాళ్ళు నా ఇంట్లో, నేను ద్వారకా నగర్లో ఉండగా ఒంటరిగా ఉంటాను, నా భర్త చనిపోయాడు, అతను చనిపోయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఉంటున్నాను, నన్ను బయటకు వెళ్ళగొట్టారు. ఎందుకు వెళ్ళగొడుతున్నారు అంటే, ఈ ఇల్లు కొనుక్కున్న ఆయన సేల్ డీడ్స్ అవి తీసుకొచ్చాడు, మీరే అమ్మేశారు. సో మరి చట్ట ప్రకారం అమ్మేసి మీరు డబ్బు తీసుకున్నారు కాబట్టి మీకు హక్కు లేదు అని ఆయన మా యొక్క సహాయం కోరాడు. అందువల్ల మిమ్మల్ని వెళ్ళిపోమన్నాం. ఇది ఏదో గమ్మత్తుగా ఉంది కేసు. ఏం జరిగిందమ్మా అంటే, మేము అసలు అమ్మలేదు అని. అమ్మలేదు అంటే మరి మీరెవరో కొన్నామంటున్నారు, ఏమిటి ఇదంతా అని అంటే ఆవిడ చెప్పలేకపోయింది. ఓకే. సో ఓపిక్గా ఆవిడది మళ్ళీ లంచ్ తర్వాత ఒక గంట సేపు విన్నాను. ఏమని తేలిందంటే, తన భర్త రైల్వేలో పనిచేసేవాడు. 1950 దశకంలో విశాఖపట్నంలో ల్యాండ్ పెద్ద ఎక్కువ ఖరీదు కానప్పుడు ఒక 1200 గజాల ప్లాట్ ద్వారకా నగర్ అని, అది ఇప్పుడు చాలా వెరీ పాష్ ఏరియా, వెరీ ఇంపార్టెంట్ ఏరియా, లైక్ అవర్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. సో ఆ ఏరియాలో మేము ఇల్లు కట్టుకున్నాం. రైల్వేలో ఆయన రిటైర్ అయిపోయారు. ఇదంతా 1991-92 ప్రాంతంలో. రిటైర్ అయిపోయిన తర్వాత మాకు డయాబెటీస్ ఇద్దరికి, ఆయనకి వచ్చింది, నాకు వచ్చింది. ఒక పట్నాయక్ అని ఒక అబ్బాయి అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుండేవాడు. అతను మాకు సహాయం చేస్తూ ఉండేవాడు, ఏమన్నా తెచ్చిపెట్టాలన్నా. ఈ బ్యాంకులు అలాంటి పనులు వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఈ నెట్ బ్యాంకింగ్ అది లేదు, వెళ్ళి ఎవరి బ్యాంకుకి వాళ్ళు వెళ్ళి స్వయంగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ చేసి పెడుతుండేవాళ్ళు. ఒకరోజు మా ఆయనకి కళ్ళు సరిగ్గా కనపడడం మానేస్తే, ఏమిటిది అని డాక్టర్ దగ్గర చూపించుకుంటే క్యాటరాక్ట్, శుక్లాలు అని చెప్పారు. సో ఆయనకి ఇంకా ఈ బికేమ్ డిపెండెంట్ ఆన్ మీ అండ్
ఈ పట్నాయక్ తరచూ వస్తుండేవాడు. అతనికి సుమారు 25 ఏళ్ళ వయసు ఉంటుంది. ఈ కళ్ళకు ఆపరేషన్ చేస్తే మళ్ళీ చూపు వస్తుంది అని అన్నారు. పట్నాయక్ ఏమో హైదరాబాదులో చాలా చక్కటి ఈ ఐ ఆపరేషన్లు చేసే హాస్పిటల్ ఉంది, నేను తీసుకెళ్తాను అని తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆయనకి పాపం ఆపరేషన్ అయింది, సరిగ్గా రాలేదు, కానీ వెనక్కి వచ్చేసరికి ఆయన చనిపోయాడు. సో ఆయన చనిపోయిన తర్వాత ఏదో ఇలా ఉంటున్నాను, సడన్గా నన్ను తీసేశారు. ఇది స్టోరీ అన్నమాట. మరి ఏమైందమ్మా ఆ పట్నాయక్ ఈ మధ్య వస్తున్నాడా అంటే లేదంటే ఆయన చనిపోయిన తర్వాత రావడం మానేశాడు. సో ఇది గమ్మత్తుగా ఉంది అని అప్పుడు శ్రీరాములు, నగిరెడ్డి శ్రీరాములు ఒక ఇన్స్పెక్టర్ ఖాళీ, అంటే ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర పోలీస్ స్టేషన్లో ఉండే ఇన్స్పెక్టర్లు కాకుండా ఓ 4 ఉంటారు ఏమన్నా స్పెషల్ కేసులు చేయడానికి. టీమ్స్ అంటారు వాళ్ళు, ఇక్కడ టాస్క్ ఫోర్స్ అంటాం హైదరాబాద్లో. సో నగిరెడ్డి శ్రీరాములు అనే ఇన్స్పెక్టర్కి చూడగా ఇదేదో సరిగ్గా నాకు అర్థం కావట్లేదు, ఏదో సమ్ చీటింగో ఏదో జరిగింది, ఫ్రాడు, ఈవిడితో ఓపికగా నువ్వు కొంచెం టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది అంటే అతను ఒక వారం రోజులు ప్రతిరోజు ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమెతో చుట్టాల ఇంట్లో ఉంటుంది, ఈ ఇల్లు తరిమేశారు కదా మా పోలీసుల సహాయంతో. అది అతను తెలుసుకున్నది ఏమిటంటే ఈ పట్నాయక్ అనే అతను ఈ ఇంటిని ఎట్లా కాజేద్దామని ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏమిటి అంటే వాళ్ళు అక్యూట్ డయాబెటిక్స్ ఇద్దరు. ఆ ఇన్ఫర్మేషను ఆ సర్జరీ ఎవరైతే కళ్ళకి క్యాట్రాక్ట్ సర్జన్ ఉన్నాడో అతనికి తెలియకుండా తన బ్లడ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు సపోజింగ్ నేను ఒక హాస్పిటల్కి వెళ్తాను, నా కంప్లీట్ బ్లడ్ పిక్చరు, తర్వాత బ్లడ్ షుగర్ లెవెలు అన్నీ కావాలి అంటే ఇప్పుడు మీ పేరు ఏమిటి అట్లా, నా పేరు ఎంవి కృష్ణారావు అని చెప్పాలి నేను. అది కాకుండా ఆ ముసలాయన ఎవరైతే ఉన్నారో అతను పేరు చెప్పాడు. అతను చెప్పి బ్లడ్ రిపోర్ట్ చూస్తే యంగ్ మ్యాన్ 25 years, ఎటువంటి ప్రాబ్లము లేదు, అన్ని లెవెల్స్, హైపర్ టెన్షన్ లేదు, ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. అన్ని బ్రహ్మాండంగా ఆయన ఆపరేషన్ చేస్తాడు. బట్ ఈ డిడ్ ది ఆపరేషన్ ఆన్ అన్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ 75 years who is an acute diabetic. That information was suppressed by this Patnaik, who told them that I am his son. సో అందులో వాళ్ళు నమ్మారు, అయిపోయింది, ఆయన చనిపోయాడు. అంతేకాకుండా చనిపోవడానికి ఒక 4 రోజుల ముందు వాళ్ళ దగ్గర ఒక ఫిక్స్డ్ డిపాజిట్, వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరూ వచ్చిన గ్రాట్యుయిటీ, ప్రావిడెంట్ ఫండ్ జనరల్గా బ్యాంకులో వేసి ఆ వడ్డీతో బతికేస్తుంటారు. అది మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయితే ఈయన మళ్ళీ అదే బ్యాంకులో వేద్దాము అంటే కాదండి, ఇంట్రెస్ట్ రేటు ఒకటి ఎక్కువ ఉందోటి, ఆ బ్యాంకులో వేద్దాం అని ఫిక్స్ చేసి సాయంత్రం 5 గంటలకు తీసుకెళ్ళాడు. యాక్చువల్గా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ 3 తర్వాత అవ్వవు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కొత్త ఎఫ్డిఆర్ అంటే మరి నెక్స్ట్ డే రమ్మంటారు. సో ఈయన ఒక ట్యాక్సీ ఎంగేజ్ చేసి పట్నాయక్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అది బ్యాంకు లాగా ఈవిడికి అనిపించలేదు. కానీ ఎందుకంటే మీరు కారులోనే ఉండండి, మేనేజర్ వస్తాడు, ఏదో సంతకాలు పెట్టమంటాడు, సంతకాలు పెట్టేయండి అని సంతకాలు పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత ఈ సర్జరీ అయింది, చచ్చిపోయాడు. ఈ సంతకాలు పెట్టిన ఒక 5-6 రోజులకే వాళ్ళ ఇల్లు అమ్మబడింది. ఎవరైతే కొనుక్కున్నాడో అతను ఎస్డిఎన్ రావు అని హైదరాబాద్ ఆల్విన్లో జనరల్ మేనేజరు, చాలా మంచివాడు, రెస్పెక్టబుల్ మ్యాన్.
అతను ఒరిజినల్గా ఫ్రమ్ పార్వతీపురం ఏరియా. సో విశాఖపట్నంలో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, నేను రిటైర్ అయిపోతున్నానని అతను కొనుక్కున్నాడు. ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? ఈ పట్నాయక్ దగ్గర నుంచి కొన్నాడు. పట్నాయక్ ఆ రోజుల్లో కొనేవాడు రిజిస్ట్రార్ ఆఫీస్కి రాక్కర్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంప్రెషన్స్, బయోమెట్రిక్స్ అన్నీ ఉన్నాయి, అప్పుడు లేవు. 91, 92లో అమ్మేవాడు మాత్రం రావాలి రిజిస్ట్రార్ ముందు. సో వీళ్ళను బ్యాంక్లో ఎఫ్డిఆర్ రెన్యూ చేస్తున్నాను అని చెప్పి మోసగొట్టి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లీవ్ మీద వెళితే ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ ఒక్కరోజుకి హెడ్ క్లర్క్ అనే అతను హీ విల్ అఫిషియేట్ యాజ్ ది సబ్ రిజిస్ట్రార్. సో ఆ హెడ్ క్లర్క్ కొంత లంచం ఇచ్చి ఇతను వెళ్ళిపోయిన లీవ్ మీద రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లీవ్ మీద వెళ్ళిన రోజున ఈ బ్యాంకు ఎఫ్డిఆర్ అనే మిషన్ మీద ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అతను లంచం తీసుకున్నాడు కాబట్టి కిందకు వచ్చి వీళ్ళ చేత సంతకాలు తీసుకున్నాడు. అవి ఎఫ్డిఆర్ ప్రపోజల్ ఫామ్స్ కావు, అవి సేల్ డీడ్స్. ఆ సేల్ డీడ్లో ఏమనుంది? 1200 గజాలు ఉన్న ఈ పలానా ఇల్లు ద్వారకా నగర్ది 45 లక్షలకి మేము కొంటున్నాం అని ఉంది. ఆ 45 లక్షలు వీడు కొడుకుంటున్నాడు కదా, వీడికి ఇచ్చేసాడు ఈ పట్నాయక్ అనే అతనికి. అది ఎవరికి తెలియదు. ఈ ఎస్డిఎన్ రావుకి తెలుసు, పట్నాయక్కి వీళ్ళు ఈ ఓల్డ్ లేడీకి తెలీదు, హస్బెండ్కి తెలియదు. హస్బెండ్ సబ్సిక్వెంట్లీ డైడ్. ఓల్డ్ లేడీ డజన్ నో. అతను ఎస్డిఎన్ రావు ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇంకా రిటైర్మెంట్ అవుతుందనగా వచ్చి కొంచెం మనం రెనోవేట్ చేద్దాం అని ఆ ఇంటికి వచ్చాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడ ఉందామని. అది ఎప్పుడో 50sలో కట్టిన ఇల్లు, ఇది 90s, 40 years అయిపోయింది రెనోవేషన్కి డ్యూ. సో అతను వస్తే ఈవిడ ఉంది. ఏమిటమ్మా ఎవరు మీరు అంటే నేనేమంటారు నువ్వెవరు ఏదో అంది. అతను ఏదో కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ చూపించాడు. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈమెను అడిగారు, మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అని. ఎప్పుడో 50లో కట్టిన ఇల్లు అది, ఆవిడకి ఏమి డాక్యుమెంట్స్ అవి లేవు, బట్ ఇల్లు ఆవిడదే, హస్బెండ్ వాళ్ళంతా కలిసి ఉండేవారు. సో ఇది జరిగింది అని ఆ ఇన్స్పెక్టర్ శ్రీరాములు చెప్పాడు. అయితే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఆ ఎస్డిఎన్ రావుని ఇంటర్వ్యూ చేయవయ్యా, అసలు ఏమిటి ఇదంతా అంటే, ఆయన అయ్యా నేను దురుద్దేశం ఏమీ లేదు నాది, నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చాను, ఆ పట్నాయక్కి ఇచ్చాను, అతనే మొత్తం అరేంజ్ చేసింది. సో ఆ పట్నాయక్ తెలుస్తుందంటే, ఈ పట్నాయక్ ఎవరంటే అతను వేగ్గా చెప్పాడండి మాది బెర్హంపూర్ అని. ఈ బెర్హంపూర్లో తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. దో ఇట్ ఈస్ నవ్ ఇన్ ఒరిస్సా. 1936 వరకు అది మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది కాబట్టి తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. సో బెర్హంపూర్ ఇస్ ద సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒరిస్సా, బార్డర్ ఈ శ్రీకాకుళం. అక్కడికి ఈ నగిరెడ్డి శ్రీరాములు ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. వెళ్ళి వాడు పట్టుకున్నాడు. పట్టుకుని వైజాగ్ తెచ్చేసరికి వాడు వెంటనే చెప్పేశాడు మొత్తం ఎలా చేశాడు ఏమిటి మోసం అంతా. మరి నువ్వు 45 లక్షలు ఎక్కడంటే 3 లక్షలు ఖర్చు పెట్టేశానండి మంద మీద అమ్మాయిల మీద, 42 లక్షలు ఉన్నాయన్నాడు. 42 లక్షలు బ్యాంక్లో ఉన్నాయి కదా. ముందు ఆ బ్యాంక్ మేనేజర్కి ఒక లెటర్ రాశాడు ఇతను ఇన్స్పెక్టర్, దిస్ ఈజ్ అ కేస్ ప్రాపర్టీ, దిస్ అకౌంట్ ఈజ్ ఫ్రోజన్. అండ్ తర్వాత అది ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు ఎస్డిఎన్ రావుతో మరి చూడండి మీరు 45 లక్షలు ఇచ్చారు, అది పట్నాయక్కి ఇచ్చారు, మరి మేము అందులో ఏదో 42 లక్షలు బ్యాంక్లో ఉంది కదా, అది నేను ఆవిడకి ఇప్పిస్తాను, మీరు కొంచెం ఓపిక పట్టండి, తర్వాత ఇల్లు ఎలాగో మీదే అవుతుంది, ఈ లోపల ఆమె 42 లక్షలతో ఎక్కడో ఏదో చిన్న పోర్షన్ ఏదో కొనుక్కుంటుంది అంటే సరే. సో ఆ పట్నాయక్ దగ్గర నుంచి రావాలి, ఎలా వస్తుంది? సో వాడికి చెప్పారు ఈ శ్రీరాములు గారు, చూడు నాయన ఇది చాలా పెద్ద కేసు, ఈ కేసులో నువ్వు మాకు సహకరిస్తే చిన్న కేసుగా చేస్తాను, లేకపోతే అది మర్డర్ కేసు కింద చెబుతాను, ఎందుకంటే నువ్వు ముసలాయన్ని
మర్డరే చేసావు అది సెక్షన్ 304 పార్ట్ 2 కింద వస్తుంది, కల్పబుల్ హోమిసైడ్. కాబట్టి నీకు చిన్న కేసు కావాలా పెద్ద కేసు కావాలంటే చిన్న కేసే సార్. సరే అయితే నువ్వు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఆ 42 ఆ రోజుల్లో ఇలా 50,000 కంటే ఎక్కువ క్యాష్ విత్డ్రా చేయడానికి అలాంటిది ఏం లేదు, మొత్తం విత్డ్రా చేయొచ్చు. నీ 42 లక్షలు విత్డ్రా చేయి, విత్డ్రా చేసి నాకు ఇవ్వు అంటే సరే వాడు విత్డ్రా చేసి అది పట్టుకొచ్చి నా ఆఫీస్కి తీసుకొచ్చి ముసలావిడ సమక్షంలో ఆవిడకి ఇచ్చేసాం. ఇస్తే మళ్ళీ క్యాష్ రూపంలో ఉంటే పోతుంది కదా. ఎదురుగుండా ఉన్న బ్యాంక్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయన పిలిచి దసపల్ల హోటల్ అవతల సైడ్ ఆ బ్యాంక్ మేనేజర్ని ఈవిడ పేరు మీద ఎఫ్డిఆర్, ఆవిడే ఒక్కరితే ఆవిడ పేరు మీద ఎఫ్డిఆర్ వేసి నెల వడ్డీ వచ్చేటట్టు ఆవిడకి అరేంజ్మెంట్ చేసాం. ఆవిడ చాలా థ్యాంక్స్ చెప్పేసి 42 లక్షలు నాకు ఎందుకండి, నేను మీకు కొంత ఇస్తాను అంది. అది లంచం అంటారండి, నాకేమీ వద్దు, ఇది మీ డబ్బే, ఇప్పటికే 3 లక్షలు ఖర్చు పెట్టేశాడు అతను, కాబట్టి మీరు దీని గురించి ఇంక మళ్ళీ ఏమి వరి అవ్వద్దు, ఎవరన్నా ఏమైనా బెదిరిస్తే మాత్రం మాకు చెప్పండి, నేను తగిన చర్య తీసుకుంటాను అన్నాను. సో ఆ తర్వాత నెలకోసారి వచ్చేది ఆవిడ. నేను 93 జూన్లో వెళ్ళిపోయాను అక్కడి నుంచి. సో ఆవిడ వచ్చినప్పుడల్లా నమస్కారం పెట్టి ఏమ్మా ఎలా ఉన్నారు, ఎవరన్నా ఏమన్నా చేయండి, బాగానే ఉన్నాను. సో ఇది పోలీసులు ఒకవేళ చిరాకు పడకుండా ఓపిక్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఏదో ముసలావిడ ఈవిడది మన సరిగ్గా చెప్తుందో లేదో అని కొంతమంది తొందరగా డిస్మిస్ చేసేస్తారు. అందులో ఆవిడకి ఎమ్మెల్యే రికమెండేషన్ లేదు, ఏం లేదు. షీ జస్ట్ కేమ్ ఆన్ అవర్ ఓన్, ఆ చెట్టు కింద నిలబడుతుంది. సో ఐ ఫెల్ట్ ఇంత పవరు ఈ ఎస్పీలకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, అది సద్వినియోగం అయింది ఇప్పుడు. సో ఈ కేసు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఒక ఓల్డ్ లేడీ ఇలా సినిమాల్లో కావచ్చు బయట కానీ పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు మేబీ అది నెగిటివ్గా ఉన్నప్పుడు, రూమర్స్గా ఉన్నప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా సార్, బాధ అనిపిస్తుందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పోలీసుల గురించి అని? అంటే అది ఒకటి పెర్సెప్షన్, ఇంకోటి ఫ్యాక్ట్. పెర్సెప్షన్ అంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి పోలీసులు ఆ బ్రిటిష్ వాళ్ళ తరపున క్రూయల్గానే ఉంటున్నారు, క్రూయల్టీ ప్లస్ ఫ్యూడల్ విధానం, డబ్బున్న వాడికి మంచి రెస్పెక్ట్ ఇవ్వడం, పొలిటికల్ కనెక్షన్స్ బాగా ఉన్నవాడికి రెస్పెక్ట్ ఇవ్వడం, పేదవాడికి వాడు కూడా పౌరుడు, వాడికి హక్కు ఉంది మన దగ్గర నుంచి సర్వీసులు పొందే అనే ఫీలింగ్ లేదు సంహవ్. అది అలాగే ఉంది, ఫ్యూడల్ పద్ధతిలోనే ఉన్నారు పోలీసులు. రెండు, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇంత లంచగొడతనం లేదేమో, రాను ప్రతి పనికి ఫ్రీగా ఇది చేయటం లేదు. పోలీస్ స్టేషన్ వ్యవహారం అంటే చాలా డబ్బే. సో దాంతో ఈ నెగటివిటీ వచ్చింది. దేర్ మే బీ ఎ ఫ్యూ ఆనెస్ట్ పీపుల్, బట్ బై అండ్ లార్జ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైనా సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఎవడూ చేయడు. ప్రభుత్వానికి మీరు ఒకవేళ 14% చొప్పున ఒక ప్రాపర్టీ రిజిస్టర్ చేయడానికి 50,000 అవుతుందంటే లంచం 50,000 ఇవ్వాలి. 1:1 రేషియో అది. మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటే అదే, అది మీకు ఆ బ్రోకరే చెప్తాడు అన్నీ. సో ఇలాగ ప్రభుత్వం డిపార్ట్మెంట్లో లంచాలు అందరూ తినేస్తున్నారు. ఆ నెగటివిటీ పోలీసులకు కూడా ఉంది. బట్ పోలీసులు ఎవరి దగ్గర నుంచి తింటున్నారు, ఎవడైతే ఇష్టంగా ఇవ్వటం లేదు, ఏదో ఈ గచ్చిబౌలి ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్లో ఆ అన్యాయంగా ల్యాండ్ పొందినవాడు ఏదో ఇష్టంగానే ఇస్తాడు. బట్ బై అండ్ లార్జ్ పీడించి తీసుకుంటారు వాళ్ళు. సో అందువల్ల ఆ నెగటివిటీ ఉంటుంది. దానికి ఎప్పుడో ఇదంతా పోతుంది అంటే ఎప్పుడైతే మన ప్రవర్తన, పోలీసుల ప్రవర్తన మారుతుందో, ఎప్పుడైతే మన సర్వీసెస్ ఫ్రీగా చేస్తామో, నిష్పక్షపాతంగా నిర్భయంగా చేస్తామో, రాగద్వేషాలకు అతీతంగా చేస్తామో, అప్పుడు ఈ మచ్చ పోతుంది. ఈ మచ్చ అన్నిటికీ బ్రిటిష్ పోలీసులకు కూడా చాలా కాలం 100 ఏళ్ళు ఉండేది. తర్వాత వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు, మేము కొట్టాం, మేము తుపాకులు వాడాం. బ్రిటిష్ పోలీసులు ఈ రోజుకి కూడా అమెరికన్ పోలీసులాగా గస్తీ తిరిగేటప్పుడు తుపాకీ పెట్టుకోరు, చిన్న బేటనే పెట్టుకుంటారు. దే రిఫ్యూజ్ టు యూజ్ ఫైర్ ఆర్మ్స్, దే డోంట్ టార్చర్. ఈ మార్పు ఎప్పుడు వచ్చిందంటే 1920s వచ్చింది.
సుమారు అబౌట్ 100 years ago. So highly respected. The society respects the British police a lot. But American police are hated. మొన్న చూసాను పరిస్థితి. సో ఒక్కొక్క పోలీస్ ఫోర్స్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎందుకు ఇండియాలో ఆ ఫ్యూడల్ పద్ధతులు ఆ బ్రిటిష్ వారి టైం నుంచి అలాగే ఉంది. లంచగొండతనం పెరిగిపోయింది. ప్లస్ రూలింగ్ పార్టీకి బానిసలాగా ప్రవర్తిస్తారు. అసలు ఏమాత్రం వీ షుడ్ బి ఇంపార్షల్ అన్న ఫీలింగ్ పోయింది. ఎస్పెషల్లీ 1983 తర్వాత రూలింగ్ పార్టీ ఏది చెప్తే అదే వాళ్ళ రైట్, వాళ్ళ అపోనెంట్స్ చెప్పిందంతా రాంగ్. రైట్. మీరు ఛార్జ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ఎవరితోనైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయా మీకు? లేదు, యాక్చువల్గా ఐ కమ్ ఫ్రమ్ ఈ బ్యూరోక్రాటిక్ ఫ్యామిలీ. మా పెద్దన్నయ్య కూడా హీ వాజ్ డీజీపీ, ఈజ్ ఐపీఎస్ 1962. హీ వాజ్ ఆల్సో హైదరాబాద్ పోలీస్ కమిషనర్. నేను 2002-2003లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయితే 90 నుంచి 93 వరకు బాబరీ మస్జిద్ డమినేషన్ అప్పుడు హీ వాజ్ ది హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఆయన 94లో డీజీపీగా చేశారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి అని కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. ఆయనకి నాకు మధ్యలో ఒక ఆర్మీ ఆఫీసర్ మేజర్ చలపతిరావు అని ఉంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున తుని నియోజకవర్గంలో కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఫోకల్ పోస్ట్లో లేను. నేను డైరెక్టర్ ఆఫ్ ది పోలీస్ అకాడమీలో ఉన్నాను. డైరెక్టర్ ఆఫ్ ది పోలీస్ అకాడమీ ఉన్నా మా అన్నయ్య డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకో అన్నయ్య కాంగ్రెస్ క్యాండిడేట్ ఫ్రమ్ తుని అగెన్స్ట్ ఎ వెరీ ఫేమస్ పాలిటీషియన్ యనమల రామకృష్ణుడు. స్పీకర్ అది చేశాడు ఆయన. మా యాన్సెస్ట్రల్ ల్యాండ్స్ అవి అక్కడ ఉంటాయి ఆ తుని నియోజకవర్గంలో. సో అక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేశాడు. ఆ ఎలక్షన్లో నా మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి ఆయన ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వలేదు. ఎన్టీ రామారావు గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అప్పుడు. ఇది December 94. ఆ సుప్రీంకోర్టులో ఏమని ఆయన దావా వేశారంటే, వీళ్ళ అన్న కంటెస్ట్ చేస్తున్నాడు, పెద్దన్న డీజీపీ, ఇతను ఎలక్షన్ డ్యూటీకి అక్కడ వేస్తారు, ఇతను బూత్ క్యాప్చరింగ్ అది చేసి వాళ్ళ రెండో అన్నయ్యని గెలిపిస్తాడు. ఓకే. దానికి నా రిమార్క్స్కి సుప్రీంకోర్టు అడిగింది. నేను అసలు నాకు ఎలక్షన్ డ్యూటీ వెళ్ళడం ఇష్టం లేదండి, ఈ డైరెక్టర్ ఆఫ్ ది పోలీస్ అకాడమీ కానీ నేను కంటిన్యూ అవుతాను అంటే ఫర్దర్ యాక్షన్ డ్రాప్ చేశారు. ఆయన గెలవలేదు ఆ కేసు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. డైరెక్షన్ దే సెడ్ సిన్స్ ఈజ్ నాట్ బీయింగ్ డిప్లాయిడ్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సో అయిపోయింది అక్కడితో. బట్ 95 జనవరిలో టీడీపీ ప్రభుత్వం రావడం, 95 ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం, వాళ్ళ మామగారు పోవడం, అంటే పదవి పోయింది. టీడీపీ చీల్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు, ఎన్టీ రామారావుకి సపోర్ట్ లేకుండా పోయింది. ఆయన 96 జనవరిలో చనిపోయారు, గుండె ఆగిపోయి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు న్యాచురల్లీ నేను కూడా ఈ డైరెక్టర్ ఆఫ్ ది పోలీస్ అకాడమీగా ఉండిపోయాను. 5 ఏళ్ళు ఉన్నాను. నేను ఎప్పుడూ సీఎం దగ్గరికి వెళ్ళలేదు. 1998 మార్చిలో ఉగాది నాడు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జైలు నుంచి ఒక 72 మంది ఖైదీలు పారిపోయారు. పారిపోతే అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, అంటే జైలు శాఖకు ఒక డీజీపీ జనక్ రాజ్ గారు ఉండేవాళ్ళు. నాకంటే 8 ఏళ్ళు సీనియర్ ఆయన. అది ఫుల్ డీజీపీ, నేను ఐ వాజ్ ఓన్లీ an IG. సో నన్ను డీజీపీగా వేశారు జైళ్ల శాఖ. సో నేను వెళ్ళి, ఇదేంటండి, నేను ఎవరనుకుంటున్నారు, మీరు పొరపాటు పడుతున్నారేమో, మీరు నా మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు, నేనేదో డైరెక్టర్ పోలీస్ అకాడమీగా ఉంటున్నాను, మీరు నన్ను తిరిగి డీజీ పోస్టులో వేశారేంటి, అందులోనూ జైలు శాఖ ఇప్పుడు అంతా చాలా గందరగోళంగా ఉందంటే, అది గందరగోళంగా ఉంది కాబట్టి నేను వేశానయ్యా అన్నారు. నేను మీరు అనుకున్న పనులు ఏమీ చేయలేనండి అన్నాడు. ఏమీ అక్కర్లేదు, ఆ డిపార్ట్మెంట్ సరిదిద్దు అన్నారు, అంతే. సో అప్పుడు మాకు హోమ్ మినిస్టర్ గారు మాధవరెడ్డి గారు, ఆయన కొంత 2-3 సార్లు నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు ప్రవర్తించారు.
ప్లస్ మా జైళ్ళ శాఖకు యూనియన్ ఉండేది. ఆ యూనియన్ ప్రెసిడెంట్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అని. ఆ రోజుల్లో ఎమ్మెల్యే, ఉరవకొండ ఎమ్మెల్యే, హైలీ ఎడ్యుకేటెడ్, MBA. సో ఆయన లీడరు. ఆయన ఊరికి ఈ యూస్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ మై యాక్షన్స్. మై జాబ్ వాజ్ టు రిఫార్మ్ ద డిపార్ట్మెంట్ అండ్ బ్రింగ్ బ్యాక్ డిసిప్లిన్. సో ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాను. నన్ను అప్పటికి ఐ వాజ్ స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ది పోలీస్ అకాడమీ, అడిషనల్ ఛార్జ్. అంటే 2 ఉద్యోగాలు చేస్తుండేవాడిని. నా బదులు ఎవరిని వేయలేదు. అప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది పోలీస్ అకాడమీ డైరెక్టర్గా. ఐఎమ్ ది ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ దిస్. అప్ప అనే అవుటర్ రింగ్ రోడ్లో ఉంటుంది TSPరే, దాన్ని కట్టిందే నేను 93 to 98. సో నన్ను అక్కడ వేసేయండి సార్ అన్నాను. ఎందుకు అన్నారు. నేనేం రిఫార్మ్ చేయలేను సార్ అన్నాను. వై అన్నారు. అంటే 2 కారణాలు సార్. ఒకటి, యూనియన్ చాలా స్ట్రాంగ్, టీడీపీ ఎమ్మెల్యే ఈజ్ ద ప్రెసిడెంట్, సో ఈజ్ ఇన్కన్వీనియన్సింగ్ మీ అన్నాను. ఇగ్నోర్ కేశవ్ అన్నాడు. మరి ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే సార్ అన్నాడు. దట్ ఈస్ పొలిటికల్, వీ వోంట్ లెట్ హిమ్ ఇంటర్ఫియర్ ఇన్ మై అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. సరే సార్, కొంచెం మాధవరెడ్డి గారు కూడా అప్పుడప్పుడు ఏదో ఆయన చేస్తుంటారు. నేను ఆయన చెప్తాను, అదే జైలు శాఖను వదిలేయండి, మీరు మీకు పోలీస్ అవి ఉన్నాయి కదా, అవి చూసుకోండి అని చెప్తానన్నారు. ఆ తర్వాత మాధవరెడ్డి గారు నాకేమీ అసలు ఒక ఫోన్ కాల్ చేయలేదు. నేను 3 ఏళ్ళు చేశాను ఆ డైరెక్టర్ జనరల్ ప్రెసిడెన్స్గా. ఇండియాలో మొట్టమొదటి ఈ జైళ్లకు, కోర్టులకి వీడియో కాన్ఫరెన్స్ లింక్ చేసింది నేనే. అది ఇప్పుడు 26 రాష్ట్రాల్లో ఉంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వీడియో కాన్ఫరెన్సే వాడుతుంది. ఐ వాజ్ ది ఫౌండర్. దానికోసం ఒక చట్టాన్ని అమెండ్ చేయాల్సి వచ్చింది, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని. దాని సెక్షన్ 167. అప్పటికి దేవేందర్ గౌడ్ గాని హోమ్ మినిస్టర్ వచ్చారు. ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టి చేసి బ్రహ్మాండంగా చేశారు. ఇప్పటికీ ఈ ఇండియాలో ఒక IPS ఆఫీసర్ ఒక చట్టాన్ని మార్చగలిగిన క్రెడిట్ నా ఒక్కడికే వచ్చింది. నాకు లా డిగ్రీ లేదు ఇంతకీ, లేదు. బట్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసింది. దాని తర్వాత 2009లో చిదంబరం గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తం దేశానికి ఆయన పార్లమెంట్ చేత అది వర్తింపజేశారు. దే అమెండెడ్ అనమాట. సో అట్లాగే ఎన్నో మంచి అటువంటి అనుభవాలు జరిగాయి. సార్, కాలేజ్ డేస్ ఎక్కడ గడిచాయి మీకు? అంతా హైదరాబాదేనండి. నేను జూన్ 1966లో ముందు నిజాం కాలేజీలో చేరాను. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆ రోజుల్లో ఉండేది ఆ సిస్టమ్, ఆల్ ది టాపర్స్ విల్ బి బ్రాట్ టు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. ఇప్పుడు క్యాంపస్లో అసలు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులే లేవు, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆ రోజుల్లో ఉండేది. సో ఆ అండర్ గ్రాడ్యుయేషన్ బికాస్ ఆఫ్ ది తెలంగాణ అజిటేషన్ 4 ఏళ్ళు పట్టింది. 66 జూన్ నుంచి June of 1970. It's a 3-year course, but it took us 4 years. అది అయిన తర్వాత 70 to 72 MA. అది కూడా అదే క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ అంటే సుమారు ఎన్నేళ్ళు ఉన్నాను నేను? 4+2 6 years. యాక్చువల్గా 5 years, ఒక డిగ్రీ అండ్ ఒక పోస్ట్. బట్ అప్పుడున్న హెజిటేషన్ వల్ల 1 year ఎక్స్ట్రా అయిందండి. అంటే 66 and 72 అంటే ఈ కాలం అని అంటే మాకు ఈ మధ్య కాలంలో మాకు తెలిసింది జార్జ్ రెడ్డి గారి గురించి. సార్, మీరు క్లాస్మేట్ అని కూడా విన్నాము మేము. క్లాస్మేట్ అయినా? అవునండి. ఓకే. జార్జ్ రెడ్డి గారు నా క్లాస్మేటే. యాక్చువల్గా ఆయన నిజాం కాలేజీలోనే ఉండేవాడు, ఉస్మానియా కూడా. ఆయన స్కూలింగ్ కూడా నేను కాజీపేటలో సెయింట్ గేబ్రియల్స్ హై స్కూల్, మాంట్ఫోర్డ్ బ్రదర్స్ స్కూల్, అంటే 4 ఉంటాయి అవి, ఆల్ సెయింట్స్ని, లిటిల్ ఫ్లవర్ అని, సెయింట్ పాల్స్ అని, ఆ 3 హైదరాబాద్లో ఉంటాయి. కాజీపేట అంటే వరంగల్లో సెయింట్ గేబ్రియల్స్ ఉంటుంది. ఆయన 1 సంవత్సరం మాతో సెయింట్ గేబ్రియల్స్లో చదివి ఎందుకులే అని, వాళ్ళ మదర్ ఈజ్ అ టీచర్, షీఈ్ అ మలయాళీ లేడీ, ఫాదర్ ఈజ్ కడపారెడ్డి. ఈజ్ ది 3 కొడుకుల్లో మధ్యవాడు.
ఇతని అన్న కాల్ రెడ్డి, CARL. కాల్ రెడ్డి ఈజ్ అన్ IAS ఆఫీసర్. He worked in Punjab, Kada for about 35 years. ఈయన మధ్యవాడు. ఈయన తర్వాత ఈయనకంటే 1 year చిన్నవాడు సిరిల్, CYRIL. So Cyril Reddy married Geeta Ramaswamy. She was also with us, but not our classmate. She is a little younger, but a very brilliant girl. So ఆయన 1969 ఆ ప్రాంతంలో చిన్న ఏదో ఫైట్ అయితే ఈ వాజ్ రస్టికేటెడ్, అంటే డిస్కంటిన్యూ చేయమన్నారు 1 year. సో 71లో he was killed in engineering college. So he is the founder president of a leftist organization. దాని పేరు PDSU, Progressive Democratic Students Union. అది ఆ రోజుల్లో మాకు తెలియదు. అది ఒక చంద్రపుల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ CPI-ML, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్, అంటే అది నక్సలైట్స్. దాని యొక్క స్టూడెంట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఇదని మాకు తెలియదు. అంటే మాకు అమాయకులు ఓన్లీ లెసన్స్ అవి చదువుకునేవాళ్ళమే, కానీ డింట్ నో బియాండ్. ఇప్పట్లాగా అంత జనరల్ నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు మాకు తెలుసు ABVP అంటే బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని, SFI అంటే CPI మార్క్సిస్ట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని, AISF అంటే CPI ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని, అలాగే ఈ PDSU అంటే ఈ చంద్రపుల్లారెడ్డి గ్రూప్. సబ్సిక్వెంట్లీ ఉస్మానియా యూనివర్సిటీలోను, ఇన్ఫ్యాక్ట్ హోల్ ఆఫ్ తెలంగాణలో RSU, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని, దట్ ఈస్ అ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్ అంటారు. దట్ పీపుల్స్ వార్ గ్రూప్ వాజ్ ఫౌండెడ్ బై మై టీచర్ ఇన్ సెయింట్ గేబ్రియల్స్, కొండపల్లి సీతారామయ్య అని. ఆయన 4 ఏళ్ళు నాకు టీచరు. ఆయనను ఇంకొక మాకు సోషల్ స్టడీస్ అవి చెప్పిన ఆయన KG సత్యమూర్తి, ఖంభంపాటి జ్ఞాన సత్యమూర్తి. ఈ కొండపల్లి సీతారామయ్య అసలు పేరు కొండపల్లి సీతారామరెడ్డి. సో అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. సో అతను 1980లో నేను ఎస్పీ ఆదిలాబాద్గా ఉండగా ఈ చంద్రపుల్లారెడ్డి గ్రూప్ నుంచి చీలిపోయి పీపుల్స్ వార్ గ్రూప్ అని పెట్టాడు. అది ఇండియాలో స్ట్రాంగెస్ట్ గ్రూప్ అయింది. ఓకే, సో అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి తెలియదు. కాకపోతే జార్జ్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా సార్, చాలా అగ్రెసివ్గా ఉంటారు. నిజంగా ఎలా ఉంటుంది? లేదు, ఇది యాక్చువల్లీ ఛాంపియన్ ఆఫ్ ది అండర్ డాగ్ అంటారు. సపోజింగ్ మీరు నేను ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది అనుకోండి, మీకు ఇంకో ఫ్రెండ్ వచ్చి నన్ను కొట్టబోతున్నాడు అనుకోండి, ఆయన ఎక్కడో దూరం నుంచి చూసి వచ్చేస్తాడు. వచ్చి నన్ను కొట్టబోతున్నారు కాబట్టి నా పక్కన కనిపెట్టాడు. అబ్దమ్మైతే మారో అంటాడు. ఆయన తెలుగు ఎక్కువ మాట్లాడు, ఇంగ్లీష్, ఎందుకంటే హిజ్ మదర్ ఇస్ అ మలయాళీ. సో అండ్ ద ఫాదర్ డైట్ క్వైట్ యంగ్. సో వాళ్ళ ఇంట్లో మలయాళమే మాట్లాడతారు. బీయింగ్ హైదరాబాదీ ఉర్దూ మాట్లాడతాడు. సో హీ టేక్స్ ద కాజ్ ఆఫ్ ది అండర్ డాగ్. దట్ ఈస్ ఏ కేసులో సరే వీకెస్ట్ ఫెలో ఎవడైతే వాడినే సపోర్ట్ చేస్తాడు. అందులో కోసం పాపం రస్టికేట్ అయ్యాడు. అంటే కాదు, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో ఉమేష్ చంద్ర ఏదో ఆయన పేరు, సమ్ మాథూర్ డాక్టర్ యొక్క కొడుకు. ఆ రోజుల్లో కాయస్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో అతను ఇంకొక గ్రూప్ వాళ్ళు ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ కాలేజ్ కూడా మాతోనే ఉండేది. సో వాళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నారు ఇంకొక అతనితో, ఒక వీక్ ఫెలో ఎలోన్. సో ఇతను వెంటనే అది చూస్తూ వచ్చేసి ఏంటి కొడతారా, లడితే క్యా చలో అన్నాడు. వాళ్ళు నిజంగానే కొట్టడానికి వచ్చారు ఈ చిన్న వీక్ ఫెలోని. వెంటనే అక్కడ ఏదో ఒక కర్ర ఉంటే అది తీసుకుని వాళ్ళని కొట్టేశాడు. ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఈ మార్షల్ ఆర్ట్ టైప్స్. అండ్ ముందు బేసిక్గా ఈజ్ అ కరేజియస్ ఫెలో, ఈజ్ నాట్ అఫ్రేడ్. సో అండ్ వెరీ షార్ట్, ఈజ్ హార్డ్లీ 5 foot 4 inches. సో బట్ వెల్ ఎక్సర్సైజ్డ్ బాడీ అండ్ వెరీ అజైల్. సో అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఆయనకి వాహనం కూడా ఉండేది కాదు. బట్ సిరిల్ రెడ్డి హ్యాడ్ ఎ స్కూటర్, వెస్పా స్కూటర్.
ఎక్కడికైనా వెళ్ళాలంటే సిరిల్ డ్రాప్ చేసేవాడు. సిరిల్ వాజ్ ఆల్సో లెఫ్టిస్ట్ అండ్ మెంబర్ ఆఫ్ ది PDSU, బట్ ఇతనంత యాక్టివ్గా ఉండేవాడు. ఈజ్ అ బార్న్ లీడర్. బట్ అలా అంటే చాలా మంది వెనకాల గ్రూప్ ఉండేవాళ్ళ సార్ ఆయన వెనకాల? నాట్ ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ సినిమా చూసారా సార్ మీరు? PDSU వాళ్ళు మాత్రమే ఏదో కొద్దిగా ఆయన వెనకాల ఉండేవాళ్ళు. ఈజ్ ది ఫౌండర్ ప్రెసిడెంట్ PDSU. అంటే అప్పుడప్పుడే బిగిన్ అయింది. PDSU అనే పదం కూడా వాడేవారు కాదు. వాడితే ఎక్కడ జనం రాకుండా ఉంటారో అని భయపడుతుంటారు బట్ కదా. అప్పుడు కాలేజ్లో అలా ఉండేవా? అంటే NSU కావచ్చు, లేకపోతే ABVP ఇలా గ్రూప్స్ లాగా ఏమైనా ఉండేవా? ABVP was very strong. We had one leader called Surdas Reddy. Of course, NSUI is for a very long time very strong because it's a frontal organization of Congress. So the OUSU president, నేను యూనివర్సిటీ చేరిన కొత్తల్లో వాజ్ జైపాల్ రెడ్డి. లేటర్ బికేమ్ సెంట్రల్ మినిస్టర్ అండ్ ఆల్ దట్. ఆయన అయిపోయిన తర్వాత ఇంద్రసేనారెడ్డి అండ్ దే వాజ్ అనదర్ జెంటిల్మెన్. బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు NSUI కాంగ్రెస్. బట్ ఆ తర్వాత NSUIతో రమారమి ఈక్వల్ ఫాలోయింగ్ ఈ ABVPకి వచ్చింది. ఇట్ ఈస్ ది ABVP విచ్ అల్టిమేట్లీ కిల్డ్ జార్జ్ రెడ్డి. ఓకే, ఆబ్వియస్గా అదేనంటారు. అంటే చాలా మంది ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. జార్జ్ రెడ్డి అనే సినిమా వచ్చింది కదా సార్, చూసారా? చూడలేదండి, అది ఎందుకనో నేను మిస్ అయిపోయాను. అంటే న్యాచురల్లీ ఎగ్జాజరేషన్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. లవ్ ఎలిమెంట్ కూడా ఉందేమో తెలీదు. హీ నెవర్ హ్యాడ్ అ గర్ల్ ఫ్రెండ్. హిస్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ నాలెడ్జ్ అండ్ PDSU. ఓకే, ఎవరితో మాట్లాడటం కానీ అంటే మాట్లాడతాడు, బట్ హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద లైబ్రరీ బికాజ్ 1 year హీ వాజ్ ఇన్ రస్టికేషన్. సో ఆ టైంలో ఇంట్లో కూర్చోలేదు, సినిమాలు చూడలేదు. యూస్ టు కమ్ టు ద లైబ్రరీ అండ్ ఈజ్ అ టాపర్. సో అకాడమికలీ ఈజ్ వెరీ వెరీ బ్రిలియంట్ అండ్ ఆల్సో ఈ ఐడియాలజికల్ బుక్స్ కూడా చదివేవాడు. మార్క్సిస్ట్ బుక్స్, కార్ల్ మార్క్స్ కానీ, లేకపోతే డైలెక్టికల్ మెటీరియలిజం కానీ, సో ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానీ, ఇవన్నీ చదివి. అప్పుడు ఏమనిపించింది సార్, చనిపోయారు, చంపేశారని తెలిసినప్పుడు? మీరు కూడా ఒక స్టూడెంట్గా ఉన్నారు కాబట్టి. ఐ హ్యాడ్ టు గివ్ ఏ సంతాప సభలో ఐ హ్యాడ్ టు గివ్ ఏ స్మాల్ స్పీచ్ ఆల్సో. హీ వాజ్ వెరీ పాపులర్. అతని యొక్క పొలిటికల్ ఐడియాలజీతో మాకు సంబంధం లేదు. క్యాంపస్లో బికాజ్ ఆఫ్ హిజ్ ఐడియాలజీ హత్య జరగడం అనేది గర్హనీయం. I have a right, supposing there is a party or ideology which believes in jumping walls, గోడలు దూకడం మా ఐడియాలజీ అనుకోండి. I have a right, fundamental right under the Constitution of India to follow that ideology as long as I am not causing inconvenience to anybody else. ఇప్పుడు మీ ఇంట్లో వచ్చి గోడ దూకాను అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ సపోజింగ్ నేను మా గ్రూప్ మెంబర్స్ ఒక గోడ కట్టుకుని దాన్ని ఏదో హై జంప్ లాగా జంప్ చేస్తాం. దట్ ఈస్ అవర్ ఐడియాలజీ. వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? సో PDSU is one ideology. Yes, when they commit some murder or something, naturally the police will deal with them. మర్డర్ ఎవరు చేసినా, NSU అయినా, PDSU అయినా, ABVP అయినా, ఎవరైనా కానీ ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అట్లాగని ABVP, వై షుడ్ ఇట్ మర్డర్ హిమ్ అని, depriving him of the right to live on this earth. అది మాత్రం దారుణం అనే మాట అనిపిస్తుంది. ఎనీ స్టూడెంట్, మీరు ఎవరినైనా చంపకూడదు. హూ ఆర్ యూ? కానీ అట్లా ఉండేదా సార్, బయట నుంచి గుండాలు వచ్చి కాలేజ్ ప్రిమిసెస్లోకి? డెఫినెట్గా ఉండేది, ముఖ్యంగా ఆఫ్టర్ సన్సెట్. ఏమంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆ రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ. ది సమ్వాట్ అకాడమికలీ బ్రిలియంట్, కొంచెం వెస్టర్నైజ్డ్, ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు డే స్కాలర్స్. దే డోంట్ స్టే ఇన్ హాస్టల్స్. వస్తారు, ఆ క్లాసులు అటెండ్ అవుతారు, వెళ్ళిపోతారు. ఐ వాజ్ ఆల్సో డే స్కాలర్. దెన్ దెర్ ఆర్ సమ్ హూ కమ్ ఫ్రమ్ కరీంనగర్, ఫ్రమ్ నల్గొండ, ఫ్రమ్ మహబూబ్ నగర్ ఎట్సెట్రా, హూ ఆర్ నాట్ రియలీ అర్బనైట్స్. వాళ్ళు హాస్టల్లో ఉంటారు. ఈ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ హాస్టల్లో ఉండే వాళ్ళని క్యాప్చర్ చేయడానికి డిఫరెంట్ ఐడియాలజీస్. ABVP వాళ్ళు ఒక సపోజింగ్ B హాస్టల్ అనుకోండి, దట్ ఈస్ మోస్ట్లీ ఆర్ట్స్ కాలేజ్ అండ్ అదర్స్.
సో ఆ బి హాస్టల్లో ఓ సాయంత్రం ఏదో మీటింగ్ లాగా వరండాలో ఏదో పెట్టేవాళ్ళు. ఆల్రెడీ ఏబీవీపీ కన్ఫర్మ్డ్గా ఉన్నవాళ్ళు వాళ్ళ దోస్తులు తీసుకొచ్చేవాళ్ళు. సపోజింగ్ ఈయన ఉన్నారు, హీ ఈజ్ నాట్, ఇంతవరకు ఏ ఐడియాలజీ లేదు. సో సాయంత్రం అట్లా రారా టీ తాగుదామని తీసుకెళ్తాం. టీ అయిపోయింది, రూమ్కి వెళ్తానంటాడా, ఎందుకు ఇక్కడ మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కూర్చుందాం. సో ఆ మీటింగ్కి తీసుకెళ్తారు. దట్స్ హౌ యు ఆర్ బ్రెయిన్ వాష్డ్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏబీవీపీ, వాళ్ళు అఖండ భారత్ అంటే ఏంటి, పాకిస్తాన్ అసలు ఎందుకు క్రియేట్ చేశారు, కాశ్మీరు, హౌ సంబడి హ్యాస్ బీన్ కిల్డ్, ఇట్ ఈస్ రూమర్డ్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని ఆయన రైల్లో ట్రావెల్ చేస్తూ అతని శవం దొరికింది మొఘల్ సరాయ్ దగ్గర. సో దే సస్పెక్ట్ దట్ హీ హెస్ బీన్ కిల్డ్. దట్ ఈస్ దేర్ వెర్షన్. అలాగే ది ఫౌండర్ ఆఫ్ బీజేపీ, ఆ రోజుల్లో బీజేఎస్, భారతీయ జనసంఘ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, he opposed షేక్ అబ్దుల్లా అండ్ అదర్స్, సేయింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎందుకు సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఎందుకు సెపరేట్ ఫ్లాగ్ ఉండాలి, ఎందుకు వాళ్ళ చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అనాలి. 1966 వరకు కూడా ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు. సో ఇవన్నీ అపోజ్ చేశాడు ఆయన. చేసినప్పుడు పంజాబ్ నుంచి, ఈజ్ అ బెంగాలీ బట్ ఈ కేమ్ అప్ టు పంజాబ్, నో ప్రాబ్లం. Then he entered Jammu and Kashmir at a place called Kathua, which is in Jammu province. Sheikh Abdullah was the prime minister then. So he was arrested and put in jail. ఆ జైల్లో ఒక 1 week తర్వాత చనిపోయాడు. సో అది ఏబీవీపీ అండ్ బీజేపీ బిలీవ్ ఈజ్ అ మర్డర్. ఓకే, సో ఇలాంటివన్నీ వచ్చిన ఫ్రెండ్స్కి మోటివేట్ చేయడం, చెప్పటం. అలాగే ఈ మార్క్సిస్ట్ పీడిఎస్సీ వాళ్ళు, ఈ బీదవాళ్ళు, ఈ వర్గ వైషమ్యాలు, ఫ్యూడలిజము, అప్పటికి ఇంకా తెలంగాణలో ఎవరన్నా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక దొర ఇంటి ముందు నుంచి వెళ్ళాలంటే చెప్పులు చేత్తో పట్టుకోవాల్సింది. సో అట్లా రకరకాలు. సో కాలేజ్ అంతా ఇలాంటి అట్మాస్ఫియర్ అయితే కంపల్సరీ ఉండేదండి. ఇన్ అడిషన్ టు క్లాస్లో జరిగేది అప్పుడు ఏమి ఉండవు. బట్ అంటే ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ కాలేజ్, ఇఫ్ యు ఆర్ అ టైప్ హూ వాంట్స్ టు స్టే ఆన్, మాలాంటి వాళ్ళు తొందరగా వెళ్ళిపోయేవాడు. ఐ వాజ్ నాట్ అవైలబుల్ టు. కాలేజ్ డేస్ అంతా ఇలా గడిచిపోయాయి సార్. అండ్ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కటి, మేము మేబీ అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం, బట్ ఇప్పుడు చూసినప్పుడు మోడీ చేతికి వేడీలు అనే ఒక ఆ లైన్ మాకు ఇంకా గుర్తుంది సార్. ఏంటి సార్ ఆ సందర్భం, ఏంటి, ఎందుకని? అంటే ఇది ఆల్మోస్ట్ టువర్డ్స్ ది లాస్ట్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్. 52 ఏళ్ల వయసులో నేను అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్గా ఉండగా, అప్పటి కమిషనర్ ఆఫ్ పోలీసు పేర్వారం రాములు గారు సడన్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయినప్పుడు ఆయన ఈ బికేమ్ డీజీపీ. హెచ్జే దొర అని 5 ఏళ్ళు డీజీపీ ఉన్న ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయారు. నేను తర్వాత ఎలా వెళ్ళిపోయాను, ఆయన కూడా వెళ్ళిపోయారు. ఎంపానల్ అవగానే వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన వెళ్ళిపోయింది. ఆ స్థానంలో పేర్వారం రాములు గారిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. చేసినప్పుడు ఆ పోస్ట్ ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడు నన్ను వేశారు. నన్ను వేసినప్పుడు అది 2002 ఫిబ్రవరి 25th ఫిబ్రవరి ఐ టుక్ ఛార్జ్. 26th 27th గుజరాత్లో గోద్రా రైట్స్ అని జరిగాయి. ఈ గోద్రా రైట్స్లో ఇనీషియల్గా హిందువులు చనిపోయారు, కానీ ఆ తర్వాత 5 రోజులు ముస్లిమ్స్ ఎక్కడ కనబడితే అక్కడ చంపేశారు. అప్పటికి నరేంద్ర మోదీ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. సో న్యాచురల్లీ దానికి చాలా రియాక్షన్ అయింది. మాకు ఓల్డ్ సిటీలో భవానీ నగర్ అని ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. దాన్ని అటాక్ చేశారు. మా యొక్క మోటార్ సైకిల్స్, కానిస్టేబుల్స్ మోటార్ సైకిల్స్ని కాల్ చేశారు. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ట్రయింగ్ టు మేక్ ది ముస్లిమ్స్ ఆఫ్ ది ఓల్డ్ సిటీ ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళందరూ అప్పటికి వాళ్ళ నాన్నగారు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ కూడా బతికున్నారు. హీ వాజ్ ద ఎంపీ. అసదుద్దీన్ ఓవైసీ వాజ్ ది ఎమ్మెల్యే ఆఫ్ చార్మినార్. సో వాళ్ళందరితో ఎన్నోసార్లు మాట్లాడి, మీరు అనుకున్నట్టు హైదరాబాద్ పోలీస్ ఈజ్ నాట్ ప్రో హిందూ అండి, వీఆర్ బోర్న్ యాజ్ హిందూస్, బట్ యాజ్ అ పోలీస్మెన్ ఐ హ్యావ్ నో bias or any preference.
సో ఆ సంవత్సరం 2002లో ఈ గణేష్ నిమజ్జనం విచ్ సెంట్రలైజ్ ప్రొసెషన్ 26,000 లారీలు సుమారు 36 గంటలు వెళతాయి ఈ నిమజ్జనానికి. ఈ ట్యాంక్ హుస్సేన్ సాగర్ అది హుస్సేన్ సాగర్కి ఆ 2 రోజులు మీడియా వాళ్ళంతా ప్లస్ ఈ బీజేపీ వాళ్ళందరూ కూడా దాన్ని వినాయక్ సాగర్ అనే పేరు పెడతారు ఆ ఒక్క రోజుకే. సో వాళ్ళ ఆ రూటు ఇట్ స్టార్ట్స్ అట్ బాలాపూర్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి ఈ ఓల్డ్ సిటీలో మక్కా మస్జిద్ ఇవన్నీ వస్తూ అలాగ మొత్తం సుమారు 55 మాస్క్స్ ముందు నుంచి వస్తాయి. ఈ ఇస్లాంలో ఎందుకనో ఇండియాలో ముఖ్యంగా మ్యూజిక్ బిఫోర్ మాస్క్ అంటే పెద్ద వాళ్ళకి ఇరిటెంట్. అది మీరు మాస్క్ ముందు వెళ్ళేటప్పుడు ఏం వాయించకూడదు, అది దే ఇన్సిస్ట్ ఆన్ దట్. నేను ఎస్పీ ఆదిలాబాద్గా ఉన్నప్పుడు కూడా ఈ వినాయక నిమజ్జనం బైసా అనే ఊర్లో ప్రొసెషన్ నేను అక్కడ నిలబడే ఉన్నాను. పంజషా మాస్క్ అని ఒకటి ఉంటుంది, అక్కడే నిలబడి ఉన్నాను బైసాలో. స్టిల్ వాళ్ళు ఆ ప్రొసెషన్లో వెళ్తున్న మార్వాడీలు వాళ్ళు వీళ్ళు స్లోగన్స్ ఇచ్చారు, ఆ మ్యూజిక్ అది కొట్టారు. అప్పటికి లోపల్లో ఉన్న ముస్లిమ్స్ రాళ్ళు వేశారు. సో రాళ్ళు వేస్తే పెద్ద స్కర్మిష్. సో న్యాచురలీ మేము లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోయి, సో లాట్ ఆఫ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది హౌ టు హ్యాండిల్ దీస్ ప్రొసెషన్స్, హిందూ ముస్లిం రైట్స్. బికాజ్ ఇన్ మై యంగ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్లోనే నేర్చుకున్నాను ఇవన్నీ. సో ఇక్కడికి వచ్చేసరికి ఐ బికేమ్ క్వైట్ గుడ్ అట్ ఇంటరాక్షన్. నేను నేర్చుకున్నది ఏమిటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఒకరోజు రాళ్ళు విసురుకుంటే టైంలో వెళ్ళి ఐఎమ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు గెట్ అవుట్ అంటే యూ కాంట్ గెట్ రిజల్ట్స్. సో ముందు నుంచి వాళ్ళతో కొంత యాక్సెసిబుల్గా ఉండాలి. సో ఐ వాజ్ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ ది ఓల్డ్ సిటీ ఆఫీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్కి 2 ఉంటాయి, బషీర్బాగ్లో ఒకటి ఉంటుంది, పురాణి హవేలీ అని మదీనా హోటల్ దానిలోంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఒరిజినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ 1857 నుంచి ఉన్న ఆఫీస్ అది, అక్కడ కూర్చునేవాడిని. సో ఎనీబడి కెన్ కమ్, నో నీడ్ ఆఫ్ అపాయింట్మెంట్. సో ఇన్ బోత్ ది ఆఫీసెస్, సో ఐ వాజ్ వెరీ యాక్సెసిబుల్. స్లోగా ఐ హ్యాడ్ టు బిల్డ్ బ్రిడ్జెస్. సో ఐ యూస్ టు విజిట్ ఈ ఖాన్ఖాస్ అంటారు, అంటే మఠమ్స్ లాగా ఉంటాయి. ముస్లిం మఠంని ఖాన్కా అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి ఓ టీ బిస్కెట్స్ అవి తిని, ఇదంతా ఎందుకు అంటే ఆ సంవత్సరం 2002లో ది సెంట్రలైజ్డ్ ఇమ్మర్షన్ వాజ్ ఆన్ అ ఫ్రైడే. ఇస్లాం మతంలో మామూలు టైంలో మీరు ఇంట్లో ప్రే చేసుకోవచ్చు. జుమ్మా ప్రేయర్స్ అంటారు, ఫ్రైడే ప్రేయర్స్ నూన్, ఆఫ్టర్నూన్ బిట్వీన్ 1 and 2:30. ఆ టైంలో మాత్రం కాంగ్రిగేషనల్ ప్రేయర్, అంటే ఒక చోట గుమిగూడాలి. ఎక్కడ గుమిగూడతారు? మాస్క్లో, మస్జిద్. సో అది వాళ్లకు ఆల్మోస్ట్ రూల్ కింద లెక్క. సో ఈ యొక్క బాలాపూర్ నుంచి ఈ గణేష్ ప్రొసెషన్ ప్రతి సంవత్సరం స్టార్ట్ అయ్యేసరికి 9-9:30 అవుతుంది. ఆ తర్వాత ఇంకో 32 గంటలు, అంటే ఈ రోజున ఫ్రైడేని బిగిన్ అనుకోండి, అది సాటర్డే నైటో సండే మార్నింగో ఎండ్ అవుతుంది. సో వీ నో ఇట్. ఈ లోపల ఎన్నో ప్రేయర్స్ అవుతాయి. ఇస్లాంలో 5 ప్రేయర్లు అవుతాయి. ఫజర్ అంటే బిఫోర్ సన్ రైజ్, జొహర్ అంటే లంచ్ టైంలో బిట్వీన్ 1 and 2, అసర్ అంటే అరౌండ్ 4 o'clock, మగ్రీబ్ అంటే ఎగ్జాక్ట్గా సన్సెట్ అయిన వెంటనే డస్క్ అంటారు, చీకటి పడుతూ ఉండగా. ఆఖరిది ఈషా నమాజ్. ఈషా ఈజ్ అరౌండ్ 8 to 9 నైట్. 5 ప్రేయర్స్. ఈ 5 ప్రేయర్స్లో చాలామంది ఖాళీగా ఉన్నవాళ్ళు మాస్క్స్కి వస్తారు, రిటైర్డ్ పీపుల్ అండ్ అదర్స్. ఫ్రైడే మాత్రం ఎవ్రీబడి హ్యాస్ టు గో. దిస్ ద ట్రెడిషన్. సో ఈ ప్రొసెషన్ 55 మాస్క్స్ ముందు నుంచి 36 గంటలు వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఈ ప్రేయర్లు జరుగుతున్నప్పుడల్లా వీళ్ళనైనా ఆపాలి. మన వల్ల చేత కాకపోతే అసలు ఆ ప్రేయర్స్ జరగకుండా చూడాలి. 55 మాస్క్స్లో వేరే చోట ప్రే చేయొచ్చు. దేర్ ఈజ్ నో రూల్ దట్ యూ షుడ్ ప్రే ఓన్లీ ఇన్ మక్కా మస్జిద్. ఎనీ మాస్క్ ఈజ్ గుడ్.
సో దిస్ ఇస్ ఐ న్యూ అబౌట్ ఇట్ ఇన్ इस्लाम. సో ఈ ఖాన్ఖానాలో అది మాట్లాడుతూ इस बार जो है ये सेंट्रलाइज्ड इमर्शन फ्राइडे है ना, तो आप लोग ज़रा ऐलान करना, मेरे अनाउंस చేయాలి, अपने अपने मोहल्ले में जिस मस्जिदा हैं वहाँ नमाज पढ़ लो అని. అది కొంతమంది ఆబ్జెక్ట్ చేశారు. సో అదేంటిది అని. అప్పుడు నాకు ఈ యాక్సెస్ ఉండడం వల్ల ఈ చార్మినార్ దగ్గర ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ లాగా ఉంటుంది, జామియా నిజామియా. దాని వైస్ ఛాన్సలర్ లాంటి మనిషి పేరు అక్బర్ నిజాముద్దీన్. ఈజ్ అ గుడ్ షాట్ అంటే తుపాకీతో బాగా ఈ యొక్క రైఫిల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. టాల్ మ్యాన్. అతను హీ ఈజ్ ద ముతవల్లి, అంటే వంశపారంపరంగా వచ్చే కేర్ టేకర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ దర్గా. దర్గా ఈజ్ అ ప్లేస్ వేర్ ఎ హోలీ మ్యాన్ ఈజ్ బరీడ్. సో దర్గా షా ఖామోష్ అని నాంపల్లిలో ఏక్ మినార్ మస్జిద్ వెనకాల ఉంటుంది. అక్కడ ఈజ్ ది ముతవల్లి. ఆయన ఇల్లు కూడా ఆ దర్గాలోనే ఉంటుంది. ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ ఆల్ దట్. సో అతను నాకు తెలియడం వల్ల ఎన్నోసార్లు ఆయన్ని కలుస్తుండేవాడిని. జనరల్గా ఏదో వాళ్ళకు ఊరస్ అని అవుద్ది, అంటే సంవత్సరానికి ఒకసారి ఊరస్ అవుద్ది. అది ఈ యొక్క సెంట్రలైజ్ పొజిషన్కి ముందే అయింది. ఆ బాయ్యే అంటే నేను వెళ్ళాను. తబారుక్ అయ్యే, తబారుక్ అంటే ప్రసాదం. సో సమ్ బిర్యానీ పెడతారనమాట. ఇప్పుడు దేవుడి గుడిలోకి వెళ్తే మీరు కొబ్బరి చెప్ప ఇచ్చినట్టు వాళ్ళు అక్కడ ఇది. సో ఆ తబారుక్ తింటాం అంతా. సో ఈ యొక్క ట్రెడిషన్స్ వల్ల నేను ఐ మేడ్ ఎ రిక్వెస్ట్. మీకు ముఫ్తీలు అంటారు, స్కాలర్స్, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా మీ యూనివర్సిటీస్లో. ఐఎమ్ రేజింగ్ ఎ క్వశ్చన్ యాజ్ పోలీస్ కమిషనర్. ఉర్దూలో కొత్వాలే బల్దా అంటారు, మా పోస్ట్ కొత్వాల్ అంటారు. నాకు కొంచెం ఉర్దూ బాగా వచ్చు. సో ఐ వాజ్ ఏబుల్ టు గెట్ వెరీ తహరీర్ అంటారు, అంటే స్పీచ్. ఐ కెన్ గివ్ ఎ స్పీచ్ ఇన్ ఉర్దూ. అండ్ కొంచెం ఓపెనింగ్లో బిస్మిల్లా రెహమాన్ రహీం అలాంటివన్నీ, లా ఇలాహ ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా, అది అవ్వల్ కల్మా. మీరు ముస్లిం అవ్వాలంటే అది ముందు అనాలి. అది అంటేనే దెన్ యూ బికమ్ ఎ ముస్లిం. సో ఇవన్నీ వచ్చు నాకు. సో వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఇస్లాంలో ఏమన్నా ఫ్రైడేలో ఫలానా మాస్క్లో ప్రేయర్ చేయాలని ఉందా, ఏ మాస్క్లో అయినా వెళ్ళొచ్చని ఉందా? దానికి వాళ్ళు రిటర్న్గా రిప్లై ఇచ్చారు, ఆల్ మాస్క్స్ ఆర్ ఈక్వల్. సో మీ కన్వీనియన్స్, మీ ఇంటికి ఏది దగ్గర అయితే అందులో వెళ్ళండి అన్న. సో ఈ యొక్క 55 మాస్క్స్లో వాళ్ళు ఇన్ఛార్జెస్ ఉంటారు, మాస్క్ కమిటీస్ అని ఉంటాయి. ఐ హ్యాడ్ ఎ వెరీ బ్రిలియంట్ అడిషనల్ కమిషనర్ పోలీస్, అంటే ఐ హ్యాడ్ మెనీ. అందులో ఒక అతను ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, తెలుగు బాగా వచ్చు, ఈ అనంతపూర్ సాహిబ్ ఆయన, ఏకే ఖాన్, ఇప్పటికీ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్. సో ఏకే ఖాన్ వాజ్ మై రైట్ హ్యాండ్ మ్యాన్. ఐ యూస్ టు కాల్ ఎమ్ మినిస్టర్ ఫర్ ముస్లిం అఫేర్స్. సో ఆయన నేను కలిసి ఎన్నో ఇలాంటి వాటికి నేను వెళ్ళాను అనమాట. సో ఆయన ద్వారా ఈ మాస్ కమిటీలకి అన్నీ వెళ్ళి, వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా మరి కమిషనర్ పోలీసు వచ్చాడంటే చాలా మర్యాద ఇస్తారు. ఓల్డ్ హైదరాబాదీ తెహజీబ్ అంట, మర్యాద, టీ అని ఇంత ఇస్తారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అంటాం. ఏంటి అంటారు, ఈ పలానా ఫ్రైడే వస్తుంది కదండి, ఆ రోజున మీరు ఎవరిని రాక్కర్లేదు, వాడవాడ ఇది, ఎందుకంటే ఈ ప్రొసెషన్ ఉంది, ఇంతకుముందు 1984లో వైలెన్స్ అయింది, ఎందుకు ఇదంతా అని, మీరు క్వైట్గా ప్రేయర్ చేసేసి లోపల నుంచి తలుపు వేసేయండి అని. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో దే ఆల్సో డోంట్ వాంట్ అ ఫైట్, బికాజ్ ఆ రోజున ది హిందూస్ విల్ బి ఇన్ మెజారిటీ ఆ ప్రొసెషన్లో. సో దే మే అటాక్. సో అందువల్ల దే కోఆపరేటెడ్. సో ఇది నేపథ్యం. ఈ నేపథ్యంతో మేము సక్సెస్ఫుల్గా 2002 యొక్క సెంట్రలైజ్ ప్రొసెషన్ పీస్ఫుల్గా చేసేసాం.
ఎవ్రీబడి వాజ్ వార్నింగ్ ది చీఫ్ మినిస్టర్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఆయన మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. బట్ ఇన్ అడిషన్ టు దాట్ మాకు ఏమేమి సహాయం కావాలన్నా అన్నీ కూడా పాపం చేశారు. ఆయన ఏదో భయపడుతూ ఉంటే ఆఖరికి 2002 ప్రొసెషను, ఈ ఫ్రైడే నాడు మెయిన్ ప్రొసెషన్ కంటిన్యూ అవుద్ది, కానీ సాటర్డే నాటికి తెలిసిపోద్ది వైలెన్స్ ఉంటుందా లేదని. ఎందుకంటే అప్పటికి వీళ్ళు కొంచెం అలిసిపోతారు ఈ ప్రొసెషనిస్టులు, ఏదో నామకే వాస్తా నిజంగానే నిమజ్జనానికి వెళ్తారు. మిగిలిన వాళ్ళు బాగా బంగు అది తీసుకుని డాన్సులు గీన్సులు, డ్రమ్స్ గిమ్స్ అది చాలా ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రీ. మొత్తం తెలంగాణ నుంచి డ్రమ్మర్స్ అందరూ వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు రకరకాల. సో ఆయన మీడియాలో అది ఈనాడు అంతా చూసి ఇంత పీస్ఫుల్గా అయిపోయింది, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పి, రేపు యూ కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో థ్యాంక్ యూ సార్, మా ఇంటికి రండి బ్రేక్ఫాస్ట్. అలాగే సార్ అన్నాను. కానీ మరి నేను ఒక్కడి సక్సెస్ కాదు సార్, ఇది నాతో పాటు 14 మంది డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, జాయింట్ కమిషనర్స్ ఉన్నారు, అడిషనల్ కమిషనర్స్ ఉన్నారు. నేను ఒక్కడే వస్తే ఆమె క్రెడిట్ స్టీలర్ అన్న వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు రాబ్ దెమ్ ఆఫ్ దేర్ క్రెడిట్, ఇట్స్ ఏ టీమ్. లేదు వాళ్ళందరినీ తీసుకురా అన్నారు. సార్ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అన్నాను. ఎస్ వాళ్ళే తీసుకురా అన్నారు. సో మేమంతా వెళ్ళాం. ఈ వాజ్ వెరీ హ్యాపీ. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ ఆయన పెద్ద ఎక్కువ తినకపోయినా మాకేదో అవి వడ్డించారు, మొత్తానికి తినేసాం. సో ద మీడియా గేవ్ ఎ గుడ్ చిట్ టు దిస్ తెలంగాణ లో ఎలాగా వీళ్ళు మేనేజ్ చేస్తారంటే అన్ని చోట్ల మేనేజ్ చేస్తారు. ఆదిలాబాద్లో మేనేజ్ చేశారు, మహబూబ్నగర్లో మేనేజ్ చేస్తారు, వేరెవర్ ముస్లిమ్స్ ఆర్ మెజారిటీ, నల్గొండ అండ్ ఆఫ్ కోర్స్ హైదరాబాద్ బిగ్గెస్ట్ కాన్సన్ట్రేషన్ ముస్లిం. ఇది అయిపోయింది. 2003లో ఇట్ వాజ్ నాట్ ఆన్ అ ఫ్రైడే. అండ్ నేను 2002 యాజ్ వెల్ యాజ్ 2003లో ఈ గణేష్ చవితి అనేది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో, మీకు తెలుగు అది బాగా, శుక్లపక్షంలో చవితి నాడు వస్తుంది, చతుర్థి. నిమజ్జనం మాత్రం అనంత చతుర్దశి, సరిగ్గా 10 days తర్వాత. నేను 2002లో అది ఫ్రైడే వస్తుందని ఎన్నో రిక్వెస్ట్ చేశాను, మీరు ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత చేయొచ్చు కదంటే నథింగ్ డూయింగ్ అన్నారు. ఇవన్నీ ఎవరితో మాట్లాడతామంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి అని ఒక సమితి ఉంటుంది. అందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ఎక్కువగా విశ్వ హిందూ పరిషత్ మెంబర్స్ ఉంటారు. నాకు ఈ సంస్కృతము తెలుగు నెలలో మా మతం అని బాగా వచ్చు, ఈ మాసాలు గీసాలు అన్నీ వచ్చు. సో దాని ప్రెసిడెంటు పుల్లారెడ్డి గారు, జి పుల్లారెడ్డి, ఓల్డ్ మ్యాన్, 80 years old, జి పుల్లారెడ్డి స్వీట్స్. ఆయన ఒరిజినల్గా కర్నూలు మనిషి. ఫస్ట్ ఓపెన్ చేసింది ఈ జి పుల్లారెడ్డి స్వీట్స్ 1953లో ఆంధ్ర స్టేట్లో కర్నూలు క్యాపిటల్గా ఉండగా ఆయన ఓపెన్ చేశారు. సో నేను కర్నూలుకి ఎస్పీగా చేశాను 79లో. సో నాకు తెలుసు. సో ఆ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మీటింగ్లకి వెళ్తుంటాను, ఎందుకంటే వాళ్ళ అరేంజ్మెంట్స్ అది చెప్పాలి. మేము ముందు చెప్తాం, మీరు ఏదో పండాలు వేసేస్తారు ఒక రోడ్డు మీద, అది ట్రాఫిక్ అడ్డం ఉండకూడదు. సో మీరు ఎలక్ట్రిసిటీ ఇల్లీగల్గా డ్రా చేస్తారు, లేదు వాళ్ళకి అప్లై చేయండి. ఆ రోజుల్లో ఏపీఎస్సిబి అనేవాళ్ళు, ఇప్పుడు డిస్కామ్స్ అంటారు, ఆ రోజుల్లో ఏపీఎస్సిబి. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, సమ్ డిపాజిట్ కట్టాలి, మీరు న్యాయపరంగా చేయండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నవాడు. సరేలే, వాళ్ళకి పిచ్చ డబ్బులు ఉన్నాయి. వాళ్ళ మీటింగ్లు అన్నీ రాజధాని హోటల్ అని ఉంటుంది, అక్కడ జరుగుతుంది. అంటే బేగం బజార్ రాజధాని హోటల్, మీకు తెలుసా లేదు, మంచి సమోసాలు అవి బాగా పెడతారు వాళ్ళు. దే ఆర్ వెరీ గుడ్ హోస్ట్, వెరీ గుడ్. భాగ్యనగర్ గణేష్ ఉత్సవం వాళ్ళకు కూడా కమిషనర్ పోలీస్ స్వయంగా వచ్చి అటెండ్ అవుతున్నారంటే గొప్పే. సో అక్కడ స్పీచ్లు ఇచ్చి అది చేసి అంతా ఏదో చేస్తూనే ఉంటాం. 2002లో వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు.
ముస్లిమ్స్ కోఆపరేట్ చేశారు. ఈ సలాహుద్దీన్ అవేసి, అసదుద్దీన్ అవేసి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. అసద్ అండ్ వాళ్ళ తమ్ముడు అక్బర్ని మేము ఈవినింగ్ టీకి పిలిచాం నా ఆఫీస్కి. పురాణి హవేల్ ఇది. పెద్ద ఆయన పిలవలేదు కానీ వీళ్ళిద్దరిని పిలిచాం. తర్వాత వీళ్ళ రైవల్ ఉంటాడు అమానుల్లా ఖాన్ అని, మజ్లీస్ బచావ్ తెహరీక్ ఎంబీటీ అనే పార్టీ. ఈ వాజ్ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే. అతన్ని సపరేట్గా పిలిచాం. ఎందుకంటే ఆయన పిలిచాను వీళ్ళకి తెలిస్తే వీళ్ళ కోపం, మమ్మల్ని ఈక్వేట్ చేయొద్దు అంటారు. సో ఫస్ట్ టీ వీళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకు ఆయన పిలిచాం. సో లాట్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ అండ్ ఆల్ దిస్ క్రెడిట్ షుడ్ గో టు ఏకే ఖాన్. He planned it beautifully. My job was only to come and interact with them. Aap ye khaiye, that kind of a thing only. But ఆయన ముందే అన్నీ అరేంజ్ చేసాడు అన్నమాట. సో 2003లో అఫ్కోర్స్ ఈ భాగ్యనగర్ గణేశోత్సవ సమితికి ఎప్పుడు నేను బికాజ్ ఐఎమ్ ఎ హిందూ, సో ఐ హ్యావ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ విత్ దెమ్ అండ్ ఐ నో ద ప్రెసిడెంట్ జీ పుల్లారెడ్డి. సో వాళ్ళు చూచాయిగా నాకు తెలిసింది ఈ 2003 గణేష్ ఇమ్మర్షన్కి, సెంట్రలైజ్డ్ ఇమ్మర్షన్కి వాళ్ళు ఒక పెద్ద స్టేజ్ కడతారు. ఎక్కడంటే మొజందాయి మార్కెట్ దగ్గర మధ్యలో, రోడ్డు మధ్యలో, అది 4 రోడ్ల కూడలి. అక్కడ ఏదో అందరూ టోపీలు అవి పెట్టుకుని పెద్ద ఇవన్నీ చేస్తుంటారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. 2002లో వాళ్ళే చీఫ్ గెస్ట్, జీ పుల్లారెడ్డి అండ్ థింగ్స్ లైక్ దట్. 2003లో నాకు చూచాగా తెలిసింది ఏమిటంటే గుజరాత్ సీఎం హూజ్ అ ఛాంపియన్ ఆఫ్ హిందుత్వ, హీ విల్ బి ది చీఫ్ గెస్ట్ అన్నారు. అతను చీఫ్ గెస్ట్ అయితే ఎంత గొప్ప పోలీస్ అయినా ఆ ఓల్డ్ సిటీలో కంట్రోల్ చేయలేం. హీఈస్ అ హేటెడ్ మ్యాన్ బై ద ముస్లిమ్స్, దే హేట్ హిమ్. అతని గురించి వాళ్ళ పెర్సెప్షన్ ఏంటంటే ఈజ్ అ కిల్లర్ ఆఫ్ ముస్లిమ్స్. సో వాళ్ళ ఆలోచన. సో ఇంకా నేను కంట్రోల్ చేయలేను కాబట్టి వాళ్ళ నెక్స్ట్ మీటింగ్లో నేను వెళ్ళి ఐ మేడ్ అ రిక్వెస్ట్. మీరు హిందుత్వ ఫిలాసఫీ, ముఖ్యంగా ఈ యొక్క గణేష్ అనే అతను మా హిందువుల యొక్క గాడ్, అతని యొక్క నిమజ్జనం అనంత చతుర్దశి నాడు చేస్తారు. 10 రోజులు మీరు భాద్రపద మాసంలో ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న పూజలు చేస్తారు, ప్రసాదాలు పంచిపెడతారు. ఇవన్నీ మంచిదే. అయితే మీరు ఏ శంకర మఠం అధిపతో, ఏ శంకరాచార్యనో, పూరి నుంచో ద్వారకా నుంచో, లేదా కంచికామకోటి పీఠాధిపతి, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, లేకపోతే శృంగేరి ఆయన భారతేంద్ర స్వామి, ఆయన నరసరావుపేట, ఆయన ఈ స్పీక్స్ ఎక్సలెంట్ తెలుగు బికాజ్ ఇస్ తెలుగు మ్యాన్. అక్కడికి కన్నడ మాట్లాడతాడు కానీ వాళ్ళ యొక్క ఏరియాలో శృంగేరిలో తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు, సంస్కృతం మాట్లాడతాడు. పిలవచ్చు మీరు ఆయన, ఎందుకంటే ఈజ్ అ పాలిటీషియన్. నా రిక్వెస్ట్ వద్దండి అని. లేదండి మేము ఆల్రెడీ లెటర్ రాసాము, ఫ్యాక్స్ చేసాము, ఆయన ఒప్పేసుకున్నారు, అది ఇది మీ కాదు. అని ఏం చేయాలి నేను? ఐ విల్ బి ఎ ఫెయిల్యూర్. 2003లో ఐ విల్ ఫెయిల్. ఆల్ ద క్రెడిట్ దట్ ఐ గాట్ ఇన్ 2002 మేనేజింగ్ అ ప్రొసెషన్ ఆన్ అ ఫ్రైడే, అది పోతుంది. సరే ఇంకా ఎట్లాగో అప్పటికి 2 years అవ్వస్తుంది నాకు యాజ్ పోలీస్ కమిషనర్. అయితే అయింది, ట్రాన్స్ఫర్ అయితే అయింది, ఏం చేస్తాం ఇది. సో ఒకసారి ఈనాడు కరస్పాండెంట్ వాళ్ళు వస్తుంటారు కమిషనర్ ఆఫ్ పోలీస్కు, ఏదో కూపీలు లాగడానికి ఊరికే అలా వస్తుంటారు. సో దే విల్ బి దట్స్ దేర్ బీట్. సో ఒకసారి వస్తున్నప్పుడు ఇలా మోదీ వస్తున్నారు కండి, మరి మీ అరేంజ్మెంట్స్ ఏమిటి అని. అప్పటికి ఐ మేడప్ మై మైండ్. సో నిజంగా వస్తే నాకు తెలియదండి, కన్ఫర్మేషన్ అయితే నాకేం రాలేదు. వేరే చీఫ్ మినిస్టర్ సాధారణంగా ఒక రాష్ట్రం మనిషి, ఈ ఆంధ్రప్రదేశ్, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉంటే జిఏడి వాళ్ళకి చెబుతారు అరేంజ్మెంట్స్ అవి చేయమని. మాకేం ఇంటిమేషన్ లేదు. లేదంటే ఆయన డెఫినెట్గా వస్తున్నారు. న్యాచురల్లీ ఈనాడు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా. సో నేను మరి ఏం చేస్తామండి, వస్తే మరి ఏదో మేము చట్ట ప్రకారం చర్య ఏమిటి చట్ట ప్రకారం మీరు ఏం చర్య తీసుకుంటారండి.
లేదండి ఆయన ఏ ఫ్లైట్లో వస్తాడో మాకు తెలుసు. ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్ బేగంపేట్, ఈ శంషాబాద్ లేదు. సో నేను బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి యూనిఫామ్లో వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని సెల్యూట్ చేసి, సార్ నాది ఒకటే రిక్వెస్ట్ హైదరాబాద్ పోలీస్ తరఫున, మీరు రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోండి, మీరు మాత్రం ఈ సిటీ లోపలికి ఈ తరుణంలో వస్తే చాలా ఇబ్బంది మాకు. సో పీస్ఫుల్గా ఉన్న సిటీ చాలా వైలెంట్ అయిపోతుంది, రైట్స్ అవుతాయి అని చెప్తాను అని. ఆయన వినకపోతే మళ్ళీ కళ్ళజో నమస్కారం పెట్టి యు ఆర్ అండర్ అరెస్ట్. సో యూ హ్యావ్ ఎ చాయిస్, వేర్ డూ యూ వాంట్ టు స్టే, ఇన్ దిస్ ఎయిర్పోర్ట్ ఆర్ ఇన్ దిల్కుషా గెస్ట్ హౌస్ ఆర్ సమ్ అదర్ గెస్ట్ హౌస్. యూ టెల్ us, we'll take care of you. But till the procession passes that Mohanzai market, we won't allow you to go beyond wherever you are being detained. అని అంటాను. అంతకుమించి నేనేం చేయలేనండి. ఆఫ్టర్ ఆల్ మై జాబ్ ఈజ్ టు మెయింటైన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ హైదరాబాద్. I am not a public relations man of the government of Andhra Pradesh or of any other post. I am just police commissioner. I am answerable to the people of Hyderabad. So they want peace, they want tranquility. How to ensure that it is peaceful and tranquil is my professional requirement. I think this is the best way. And వెనక్కి వెళ్ళిపోయాడు ఆ కరస్పాండెంట్, వెంకట్రెడ్డి అతని పేరు. వెనక్కి వెళ్ళిపోతే ఆ న్యూస్ ఐటమ్ తయారు చేయాలి. తయారు చేస్తుంటే ఆ రోజు సాయంత్రం డెస్క్, ప్రింట్ మీడియాలో డెస్క్కి ఒక ఎడిటర్ ఉంటాడు, చీఫ్ ఎడిటర్ కాకుండా. చీఫ్ ఎడిటర్ రామోజీరావు గారు, ఈ డెస్క్కి ఉంటాడు ఆయన. రాత్రి 1 గంట వరకు ఉంటాడు ఆయన. ఈ వెంకట్రెడ్డి తర్జన భర్జనలు చేసి మన సర్క్యులేషన్ పెరగాలి, మనం సెన్సేషనల్గా ఉండాలి కాబట్టి ఒక క్యాచీ హెడ్లైన్ పెడదాం ఫ్రంట్ పేజ్లో అన్నారు. సో ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళ దగ్గర ఫైల్ ఫొటోస్ ఉంటాయి కదా ఇన్ యూనిఫామ్. హెడ్డింగ్ ఏంటి, మోడీ వస్తే బేడీలు ఇన్ కొటేషన్స్, నా ఫోటో. అది వస్తే ద హోల్ ప్రెస్ దే గాట్ అమేజ్డ్. నెక్స్ట్ మార్నింగ్ వచ్చింది అది. దే వెంట ఆన్ ఆస్కింగ్, మీరు ఇలా అన్నారా మోడీ వస్తే బేడీలు అని. లేదండి అలాగనలేదు. If he really comes, I'll be compelled to request him not to go outside the airport. And if he insists, I have to arrest him. Annanu. I didn't say that I'll be handcuffing him and all that. And clarification ఇచ్చాను. క్లారిఫికేషన్ ఇస్తే డెక్కన్ క్రానికల్ నెక్స్ట్ డే వాళ్ళకి పోటీ ఉంటుంది. సో అది ఇంగ్లీష్ పేపర్ అది. సో వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఫ్రంట్ పేజీ, Commissioner of Police clarifies, there is no question of handcuffs, but he will be arrested. ఓకే, ఇది ఇంగ్లీష్ పేపర్. సో న్యాచురల్లీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. ఉర్దూ పేపర్లో మరి దీని గురించి ఏం రాయలేదు, బట్ వాడు మనసులో ఏదో సంతోషించారో ఏమో తెలియదు నాకు. మొత్తానికి వీళ్ళు మళ్ళీ తిరిగి ఆయన్ని, సార్ ఏ ఫ్లైట్లో వస్తున్నారు అని అడిగితే వాళ్ళ పిఏ, Saab is very busy in that period. We also have a procession. ఇండియా, మహారాష్ట్ర ఎక్కడైనా అనంత చతుర్దశి నాడే చేస్తారు. సో మేము రాలేమండి అని చెప్పమన్నారు. మరి ఆయన ఒప్పుకున్నారు కదా అంటే, అప్పుడు సరిగ్గా చెక్ చేయలేదు ఈ డేట్స్, ప్రోగ్రామ్స్. హీఈస్ కమిటెడ్, ఈ సీఎం ఆఫ్ గుజరాత్, హీ విల్ బీ ఇన్ గుజరాత్ ఆన్ దట్ డే అనేదో మొత్తానికి పెట్టేశారు ఫోన్. సో దీన్ని మా పోలీస్ లాంగ్వేజ్లో కానీ లేక వేరే టాక్టికల్ లాంగ్వేజ్లో ప్రియంప్టింగ్ అంటారు. అంటే ఒకవేళ మీరు కానీ నన్ను ఒక రిక్వెస్ట్ కోసం వచ్చారనుకోండి, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. సో దాన్ని ఎలాగ నేను నో అనాలి, చెడ్డవాడిని అవ్వకుండా. సో మీరు అడక్కముందే ఏమయ్యా, ఇప్పుడు మీరు సపోజింగ్ మీరు 2 కొబ్బరికాయల కోసం వచ్చారనుకుందాం, ఏమయ్యా కొబ్బరికాయలు ఉన్నాయా, నిన్న మనం ఏదో పచ్చడి చేసినట్టు ఉన్నామంటే, లేదు సార్ ఒక్కటి కూడా లేదు కొబ్బరికాయ, అన్నీ అయిపోయాయి. మరి ఇప్పుడు ఎట్లా అంటే, బజార్లు అన్నీ మూసున్నాయి సార్, COVID-19 సార్, ఎక్కడా దొరకవు సార్.
ఓహో సరేలే ఏంటమ్మా నువ్వు వచ్చింది ఎందుకు అని అడుగుతాను. ఆల్రెడీ విషయం అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది కాబట్టి ఏం లేదండి ఇలా వెళుతూ ఒకసారి హలో చెప్పడానికి లేదు టీ తాగి వెళ్ళండి అంటాం. సో ద హోల్ థింగ్ ఈజ్ టు ప్రీఎంప్ట్, టు ప్రివెంట్ యూ ఫ్రమ్ యాక్చువల్లీ విజిటింగ్ అస్, అంటే టు ప్రివెంట్ ద సీఎం ఆఫ్ గుజరాత్ ఫ్రమ్ విజిటింగ్. బికాస్ ఇఫ్ హీ రియలీ కమ్స్ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు అరెస్ట్. See, after all, he's a chief minister, lawfully elected chief minister. So, arrest దాని రిపర్కషన్స్ ఉంటాయి. The prime minister was at that time అటల్ బిహారీ వాజ్పేయి. 2004 వరకు ఆయన we don't know what will happen. బట్ ఆ ఒక్క హెడ్లైన్ మటుకు చాలా పాపులర్. It helped me because we have preempted. రైట్. సో మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. మేబీ ఇంపార్టెంట్ విషయాలు అయితే ఇవి సార్. ఖచ్చితంగా మాకు నిన్న కూడా చాలా డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, చాలా విషయాలు మాట్లాడారు. మీ డ్రీమ్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయి సార్? ఫైనల్ క్వశ్చన్, ఏమన్నా డ్రీమ్స్ కానీ? లేదు డై ఏ పీస్ఫుల్ డెత్ ఇన్ స్లీప్. అంటే ఐఎమ్ 70 నౌ. సో సమ్ డే ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ అండ్ నాట్ గెట్ అప్. దట్ ఈస్ కాల్డ్ సునాయాస మరణం అంటారు తెలుగులో. లేదు సార్, మీ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా మందికి అవసరం ఉన్నాయి కాబట్టి ఇంకా అది సరే. ఇట్ ఈస్ గాడ్ హూ డిసైడ్స్ ఈ మీటర్ని ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి అన్నది. వెన్ ఇట్ హ్యాపన్ ఐఎమ్ రెడీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎవరి దగ్గర దొరకనివి ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ధన్యవాదాలు సార్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.